సార్ జైలుకెళ్ళక ముందు, జైలుకొచ్చిన తర్వాత ఎట్లా ఉంది సార్ మనది? ఈ జైలుకెళ్ళక ముందు, జైలుకెళ్ళిన తర్వాత అంటే ఇంతకన్నా ఏం జరిగిద్ది అనేటువంటి ఒక ఈజీనెస్ వచ్చేసింది. సార్. ఒక దాడి, విపరీతమైన దాడి, అసలు ప్రాణాలతో బతికుంటామా, ఉండమా అనే అంత పెద్ద దాడి. ఆ దాడి తర్వాత కనురెప్పపాటులోనే జైలు. సార్. బెయిల్ వస్తదా, రాదా అనేటువంటి ఒక టాకు. సార్. అయినా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి యాజ్ ఏ పొలిటీషియన్ అనే ఉద్దేశంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. సార్. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది ప్రజల్లో నాకు. అరే, ఇన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడ్డాడు అనేటువంటి ఒక మంచి పేరు కన్నా ఏముంటుంది, డబ్బు ఉంటే మనం వెళ్తా వెళ్తా తీసుకెళ్ళలేము. సార్. ఒక పేరు రావడంలో కూడా ఒక సంతృప్తి ఉంటుంది. సార్. అలాంటిది నాకు ఆ పేరు దాడి తర్వాత కూడా చాలా సింపతి రావటం. సార్. రాంబాబు ఏం తప్పు చేశాడని ఇన్ని రోజులు జైల్లో పెట్టారు, ఏం తప్పు చేశాడని ఇంత దారుణంగా దాడి చేశారు, ఆయన కుటుంబం మీద ఎందుకు దాడి చేశారు అనేటువంటి మాటలు చాలా చర్చనీయాంశమే రాష్ట్రంలో. తెలుగువాడు ఎక్కడుంటే అక్కడ చర్చనీయాంశమే. సో జైలు తర్వాత నాలో ఏం మార్పు రాలా, నన్ను చూడటంలో మార్పు వచ్చింది ప్రజల్లో. సార్. జైలుకి వెళ్ళినా కూడా ఇతను ఏమీ తగ్గలేదు, తన స్వరంలో మార్పు రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అదే ధోరణిలో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాడు. ప్రభుత్వాన్ని కూడా అదే స్థాయిలో విమర్శించడమే కాక ఇంకొద్దిగా పెరిగి కూడా విమర్శిస్తున్నాడు అనేటువంటి మాట ప్రజల్లో చాలా బాగా వచ్చింది.